గుంటూరులో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. గుంటూరులో జగన్ కు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. గుంటూరుకు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. వైసీపీ అభిమానులు పోటెత్తడంతో సిటీలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంబటి ఇంటిపై టీడీపీ నేతల దాడిని జగన్ ఖండించారు. అంబటి కుటుంబానికి జగన్ బాసటగా నిలిచారు. రైట్, కాసేపట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకోబోతున్నారు వైఎస్ జగన్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని గుంటూరు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఎంతసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి చేరుకునే అవకాశం ఉంది? జగన్ ప్రజెంట్ ఆ నివాసం దగ్గర ఎలా ఉంది సిచ్యుయేషన్? ఎస్, ఖచ్చితంగా శాలిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాసేపట్లో కూడా సిద్ధార్థ నగర్ లోకి అంబటి నివాసం దగ్గరికి రానున్నారు. అయితే ఆయన గుంటూరు నగరంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తలు పోటెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు ఎక్కడి కట్టడి చేసినప్పటికీ కూడా ఎక్కడికక్కడ కూడా బారులు తీరారు. జగన్ కి అభివాదం చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రస్తుతం మనం లైవ్ లో చూద్దాం. అంబటి రాంబాబు నివాసం దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తున్నాం. అంబటి నివాసం దగ్గర మనం పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు చేరుకున్నారు. ఒక బార్కెట్ ఏర్పాటు చేశారు. పోలీసులకు సంబంధించినటువంటి బార్కెట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా జగన్ పూర్తిగా కూడా నివాసంలో చేరుకుంటారు. అంబటి నివాసంలో చేరుకొని తన సతీమణి విజయలక్ష్మిని కూడా పరామర్శిస్తారు. కుమార్తె ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఏదైతే టీడీపీ నేతలు దాడి చేసినటువంటి కారును అంబటి నివాసంలో విజువల్స్ లో చూస్తున్నాం లైవ్ లో. ఏదైతే కార్యకర్తలకు సంబంధించి అంటే వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు, అదేవిధంగా అటు అంబటి కుటుంబానికి ఒక భరోసా కల్పించే విధంగా కూడా కార్యక్రమం కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఏదైతే గుంటూరు నగరంలో పూర్తి స్థాయిలో 30 యాక్ట్ అమల్లో ఉందని పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలని కట్టడి చేసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో అటు పోలీసుల మధ్య కూడా అటు జగన్ కాన్వాయ్ లో కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కార్యకర్తలను కట్టడి చేయరాదంటూ కూడా జగన్ మాట్లాడినటువంటి పరిస్థితి. తాడేపల్లి నివాసం దగ్గర బయలుదేరినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. ఏదైతే మాజీ మంత్రి ఇంటి పైన జరిగినటువంటి దాడి, అదేవిధంగా మాజీ మంత్రి జోగి రమేష్ పైన జరిగినటువంటి దాడి వ్యవహారంలో వైసీపీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇదే అంశాన్ని ఈ రోజు అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్న తర్వాత వారి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కూడా అటు ప్రజలను ఉద్దేశించి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ పాలన సంబంధించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే మరి దాడి చేసినటువంటి కంటే పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు దాడి చేసినటువంటి మరి దాడి వ్యవహారం పైన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు కూడా అంబటి నివాసంలోకి వస్తున్నారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అటు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా అటు సత్తెనపల్లి ఇన్ఛార్జి సుధీర్ భార్గవ్ రెడ్డి కార్యకర్తలతో కూడా అంబటి నివాసానికి లోపలికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కేవలం జగన్ కాన్వాయ్ తో పాటు మరో 3 కార్లు మాత్రమే అనుమతించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సిద్ధార్థ నగర్ లో అంబటి నివాసం దగ్గర ఒక పికెట్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఏదైతే లిమిటెడ్ గా లోపలికి పంపించేటువంటి అవకాశం, ఎందుకంటే ఉధృత వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసుల 30 యాక్ట్ అమల్లో ఉంది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి చూస్తున్నాం అనేక పరిణామాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాడుల వ్యవహారం కానీ పూర్తి స్థాయిలో కూడా అనేక వ్యవహారాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో పోలీసు గట్టి భద్రతా ఏర్పాట్లు కొనసాగుతుంది. నిన్న జిల్లా ఎస్పీ కూడా చాలా క్లియర్ కట్ గా చేశారు. ఎందుకంటే ఎక్కడా కూడా ఎలాంటి సభలు ఏర్పాటు చేయకూడదు, ర్యాలీలు నిర్వహిస్తే ఖచ్చితంగా పోలీసు కేసు నమోదు చేస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆ దశగానే పోలీసు బందోబస్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మరి కాసేపట్లో అంటే సరిగ్గా 11 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో జగన్ ఇంటికి రావాల్సినటువంటి నేపథ్యంలో అంబటి నివాసానికి రావాల్సినటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యం చోటు చేసుకుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా జగన్ వస్తున్నటువంటి సమయంలో అడుగడుగున
ప్రజలు బ్రహ్మరథం పట్టడమే కాకుండా కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడా అభివాదం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఉదయం నుంచి చూస్తున్నాం, ప్రతి ప్రాంతంలోనూ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కలెక్టరేట్ దగ్గర కూడా భారీ సంఖ్యలో కూడా బారులు తీరారు. ఏదైతే మరి ఆయన వస్తున్నటువంటి సమయం దాదాపు గంట సమయంలో మరి అంబటి నివాసం దగ్గరికి వస్తారని ఒక అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో అటు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చినటువంటి నేపథ్యంలో అటు ట్రాఫిక్ ఎక్కడికక్కడ కూడా అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కట్టడి చేసినప్పటికీ కూడా ఎక్కడ అటు సామాన్య ట్రాఫిక్ ప్రజలు కూడా చాలా ఇబ్బందులకి గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కార్యకర్తలు అటు పల్నాడు ప్రాంతం నుంచి వచ్చే, డెల్టా ప్రాంతం నుంచి వచ్చే కార్యకర్తలు కూడా కొంత పోలీసులు కట్టడి చేశారు. అయినప్పటికీ కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలు ఎక్కడికక్కడ కూడా తరలి వచ్చారు. అటు డెల్టా ప్రాంతానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కానీ, అదేవిధంగా అటు పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా అటు కార్యకర్తలు తీసుకురావడంలో కూడా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే దాదాపు 50,000 మంది కార్యకర్తల్ని అంచనా ఉంది. జగన్ పర్యటనకు సంబంధించి కూడా దాదాపు 50,000 మందితో స్వాగతం పలకాలని ఒక అంచనా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అడుగడుగున కార్యకర్తలు మరో అరగంట సేపు సమయం పట్టేటువంటి అవకాశం ప్రస్తుతం పట్టాభిపురం ఏరియా ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి సరిగ్గా 2 కిలోమీటర్ల ప్రాంతమే ఉంది. మనం లైవ్ లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున కూడా జగన్ కి అభివాదం చేస్తూ కార్యకర్తలు కూడా మరి స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి సిద్ధార్థ నగర్ లోనే ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ నివాసానికి వచ్చిన తర్వాత కూడా అటు అంబటి సతీమణి అటు విజయలక్ష్మిని పరామర్శించేటువంటి అవకాశం ఉంది. అంబటి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక భరోసా కల్పించేటువంటి అవకాశం ఉంది. కూటమి చేసినటువంటి దాడుల వ్యవహారం కానీ, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఏదైతే క్షేత్రస్థాయిలో అంటే దాడి ఏ విధంగా జరిగింది, ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చినటువంటి సమయంలో ఎలాంటి టెన్షన్ గురయ్యారు, అదేవిధంగా వారి కుటుంబం ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, అదేవిధంగా పార్టీ పరంగా అంటే జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా చెప్పారు, ఖచ్చితంగా అటు అంబటి కుటుంబానికి కానీ, అదేవిధంగా జోగి రమేష్ కుటుంబానికి కూడా ఒక పార్టీ అండగా ఉంటుంది, అదేవిధంగా కార్యకర్తలు కూడా అండగా ఉంటారని చెప్పినటువంటి నేపథ్యంలో ఇదే అంశాలు కూడా అటు కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్ని ఏర్పాట్లు అంటే ఆయనకి ఎలాంటి ఫెసిలిటీస్ అందుతున్నాయి. అదేవిధంగా నిన్న తన అల్లుడు కూడా మాట్లాడారు మీడియాతో, అంబటికి సరైన ఫెసిలిటీస్ ఇవ్వట్లేదంటూ కూడా కోర్టు ద్వారా కూడా పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో వీటన్ని అంశాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత అంటే రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆరా తీస్తారు. ఆ తర్వాత మీడియాతో కూడా ప్రజల ముందుకు ఉంచేటువంటి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం పైన 3 రోజుల నుంచి చూస్తున్నాం, కొత్త అటు కూటమి నేతల మధ్య, అటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే జగన్ పరామర్శించిన తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు, అదేవిధంగా జరిగినటువంటి ఘటన పైన కూడా కూటమి ప్రభుత్వం పైన ఏ అంశాలు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇదే కల్తీ నెయ్యి వ్యవహారం పైన ఇదే అంశాన్ని సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతుంది. ఆ మహాపాపం నిజం పేరుతో ఏర్పాటు చేసినటువంటి టీడీపీ నేతలు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల వివాదం ఎంత స్థాయికి చేరింది, అదేవిధంగా 2 కుటుంబాల మధ్య కూడా మరి దాడులు కొనసాగినటువంటి నేపథ్యంలో ఇదే కల్చర్ ని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం తీసుకువెళ్తే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరోసారి ఏర్పడితే ఖచ్చితంగా అటు ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటున్నది కూడా ఇప్పటికే అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరి కాసేపట్లో కూడా అటు అంబటి నివాసానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అంబటి నివాసం దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. ప్రస్తుతం కాన్వాయ్లో జగన్ చేరుకున్న తర్వాత కూడా అటు మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ప్రస్తుతం ఏదైతే మరి అంబటి నివాసం దగ్గర కార్యకర్తలు కొంత కట్టడి చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పోలీసులు ఎక్కడికక్కడ కూడా కట్టడి చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి నివాసానికి వచ్చి వారి పరామర్శించిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. తాజా పరిస్థితి వాట్ స్టూడియో సాల్ని. రైట్, థ్యాంక్ యూ రమేష్.